వెల్కమ్ టు నారీ ఫార్మ్స్. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ముఖ్యంగా కోళ్ళకి రోగం రాకుండా ఎలా చూసుకోవాలి, కోళ్ళని ఎలా జాగ్రత్త పరచుకోవాలి, రోగం వచ్చిన తర్వాత బాధపడడం కంటే రోగం రాకముందు చేసిన పద్ధతులు ఏంటి అనే దాని మీద మనం టాపిక్ చేయడం జరుగుతుంది. ఒకటి, కోడిని ఫస్ట్ ఈ శీతాకాలం మొదలైపోయింది కాబట్టి కోడిని ఎండ వచ్చిన తర్వాత బయట తీసుకురావాలి. అంటే మినిమం 9 గంటల సమయం తర్వాత బయటకు తీసుకురావాలి. తీసుకొచ్చిన కోడిని చుట్టుపక్కల ఎక్కడ గడ్డి అనేది లేకుండా ఉంటుందో, ఏ ఇసుక ప్లేస్ అయితే ఉంటుందో అక్కడ కట్టాలి కోడిని. ఎందుకంటే ఈ గడ్డి మీద నీటి బిందువులు పడి మంచి బిందువులు కోడి తినడం వలన వాటికి ముఖ్యంగా వచ్చే లివర్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన కోడి ఏ రోజు మేత సరిగ్గా తిందు, గురకొస్తుంది, ముక్కంట నీరు కారడం వంటివి జరుగుతుంది. దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కోడిని ఇసుక ఉన్న ప్లేస్లోనే కట్టడం 99% మంచిది. సూర్యుడు ఎప్పుడైతే వస్తాడో మంచు పొర తెగిపోయిన తర్వాత అప్పుడు కట్టడం చాలా మంచిది. దాని తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏ ట్యాబ్లెట్లు పడితే ఆ ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు వేయకుండా వ్యాక్సిన్స్. మెయిన్ ఆయుర్వేదంలో మనం చూసుకోవాల్సింది 3 రకాలు ఉన్నాయి. దాంట్లో మనకి ముఖ్యంగా కుప్పింటాకు. ఈ ఆకు కోడిని శ్వాసకి చాలా ఫ్రీగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ వామాకు కోడికి తెమడ పడకుండా, కఫం పట్టకుండా ఉంటుంది. దాని తర్వాత సరస్వతి ఆకు, ఇది గుండెకి చాలా మంచిగా చేస్తుంది, లివర్ ప్రాబ్లం రానివ్వకుండా. దీనికి తోడు మనకు 3 మిరియాలు, 2 కర్పూరం బిళ్ళలు కలుపుకొని చేయాలి. ఈ 5 ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవాలి. కుప్పింటాకు, వామాకు, సరస్వతి ఆకు, 3 మిరియాలు, 4 కర్పూరం బిళ్ళలు. మనం ఎలా మెల్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా మెత్తగా చూసుకొని చిన్న ఉండలు చిన్న గోళీలు చేసుకోవాలి. 3 kgs పైన ఉన్న కోడికి ఇలాంటివి 2 వేసుకోవచ్చు. 2 ఉండలు మార్నింగ్ 9 కేసి ఫుల్గా అల్లంతో కాసిన వాటర్ బాగా మరిగిన తర్వాత వాటర్ని అల్లం ముక్కేసి వాటర్ పెట్టేసి సాయంత్రం 5 గంటల దాకా మేత పెట్టకుండా ఉన్నారంటే కడుపులో ఉన్న పురుగులు మొత్తం బయటకు వచ్చేస్తాం జరుగుతుంది. అలాగే వాటికి ఏమైనా కఫం ఉంటే ముడ్డెంట పడిపోతుంది, రెట్టేస్తుంది కదా, ఆ రెట్టెంట రావడం జరుగుతుంది. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియోల కోసం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నారీ ఫార్మింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.